2025లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ప్రేమ, పెళ్లి, సంతానం, ఉద్యోగం. ఈ 4 విషయాల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఈ విషయాన్ని మనతో పాటు మనకి చెప్పడానికి కోయదొర శ్రీనివాసరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. ఓం నమ శివాయ నమ. ఓం నమః శివాయ. ఇప్పుడు 2025లో మనకి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ప్రేమ, పెళ్లి, సంతానం. ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన మహాజగతుర్తతే స్థితి ఫలయా బ్రహ్మ హరిహరాయత్రి గుణాత్మే సర్వగవతిగామి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వాహ. ప్రజలందరికీ నమస్కారము. ఈ 2025 సంవత్సరము ఏమి జరుగుతుంది, ఏమి జరగాల్సిన గురించి మనం స్థితిగతుల గురించి తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి గురించి తెలుసుకోబోతున్నాము. ఈ వృషభ రాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము. స్థానబలం అనగా ఇల్లు. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా స్థాన చలనం అనేది చాలా వరకు ఉంది. ఈ రాశి వాళ్ళకి 2025 ఈ సంవత్సరం వరకు మహా అద్భుతమైన యోగం అనేది ఇలాగ రాబోతుంది. స్థాన చలనం అనేది ఇలా జాతకంలో ఉంది. వీళ్ళు ఊహించని మలుపు అనేది ఇలా జాతక విధానంలో రాబోతుంది. స్థాన చలనం కూడా వీళ్ళు తప్పకుండా పూర్తి చేస్తారు. కాబట్టి వీళ్ళకి విద్యారంగం, చదువు విధానాల్లో చూసుకుంటే మరి వీళ్ళకి మంచి చదువు, మంచి ఆలోచన, పెద్దవాళ్ళ ఆశీర్వాదము వీళ్ళకి తప్పకుండా ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి కొన్ని విదేశాల్లో వెళ్ళాల్సిన యోగ ప్రాప్తి కూడా ఇలా జాతక విధానాల్లో కనబడుతుంది. కాబట్టి విద్యారంగంగా లేదు బిజినెస్ రంగంగా విదేశాలు వెళ్ళి పెద్ద విద్యలు కొన్ని పూర్తి చేసుకొని ఒక స్థాయిగా రావాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా మెయిన్గా వీళ్ళు పొద్దున లేచినగా నుంచి సాయంత్రం వరకు ఎన్నో కష్టపడుతూ ఉంటారు. లక్ష్మీ డబ్బుల గురించి ఆర్థిక బాధలతో చాలా వరకు సతమతమైపోయి లోను సమస్యలు కానీ, వ్యాపార బిజినెస్లు లాస్ కావటం కానీ, కుటుంబంలో ఇబ్బందులు కానీ, మరి వీళ్ళు చేసిన పనుల గురించి కొన్ని లోన్లు తెచ్చుకొని ఆ లోను కట్టలేక మానసికంగా ఇబ్బంది అయిపోయి కుటుంబంలో కూడా భార్యాభర్తలందున మానసికమైన ఇబ్బందులు పడుతూ వాళ్ళకి ఆందోళన అనేది చాలా విధానాలుగా కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి వాళ్ళ భార్యాభర్తల విధానాల్లో కొన్ని జాగ్రత్తలు మెరికి తప్పకుండా తీసుకోవాలి. ఎందువల్ల అంటే వీళ్ళ మీద రావుకేతువులు చాలా వరకు గ్రహదోషాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రావుకేతువులు దోషం వలన వీళ్ళు ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలబడదు, మనశ్శాంతి ఉండదు, భార్యాభర్తలకి ఒక అండర్స్టాండింగ్ ఉండదు. పెళ్ళాం ఒక మాట చెబితే మొగుడు ఒక మాట చెబితే భార్య ఒక మాట చెప్పి వీళ్ళిద్దరికీ లేనిపోయిన సికాకులు, గొడవలు, ఇబ్బందులు ఎదురైనట్టుగా పూజా బలంలో కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఆ సికాకులు, చిక్కులు, ఇబ్బందుల్లో నుంచి మీరు బయటపడాలనుకుంటే మీరు చేయాల్సిన పూజా బలం అనేది ఉంది, నేను చెప్తాను. కాబట్టి మీరు ముఖ్యంగా వ్యవసాయదారులకి ఈ ఇయర్లో చాలామైన అద్భుతమైన వ్యవసాయ విధానాలు చాలా వరకు నడుస్తాయి. మంచిగా పంట పండుతుంది. మంచిగా వ్యవసాయ విధానాల్లో కూడా కొత్త ఐడియాలు వస్తాయి. వీళ్ళకి బంధుమిత్రులతో కొన్ని సహకారాలు వస్తాయి. కొన్ని పనులు విధానాల ద్వారాగా తప్పకుండా ఒక స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో చాలా విధానాలుగా కనబడుతుంది. కానీ మనస్తత్వము, ఆలోచన విధానము ఎలా ఉంటుందంటే వాళ్ళది ఎక్కడ పోయినా కూడా మంచి మనసు, మంచి ఆలోచన విధానం. కుటుంబం గురించి ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచన చేస్తుంటారు. కుటుంబం గురించి, వాళ్ళ గురించి ఎప్పుడు డెవలప్మెంట్ చేయాలి, ఎప్పుడు బాగుండాలి, ప్రజలకు ఎప్పుడు హెల్ప్ చేయాలని చాలా వరకు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి రాజకీయ ఫలితంలో కూడా చూసుకుంటే చాలా అద్భుతమైన పెద్ద కొన్ని పార్టీ విధానాల్లో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఆ మార్పుల ద్వారా నుంచి వీళ్ళకి మంచి స్పందన రాబోతుంది. మరి వీళ్ళు చేసే బిజినెస్లో కానీ, రియల్ ఎస్టేట్లో కూడా మంచి అద్భుతమైన పెద్ద కార్యక్రమాలు, పెద్ద బిజినెస్లు కూడా
కొన్ని డెవలప్మెంట్ చేయాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో ఉంది. కాబట్టి ప్రేమ విశేషంలో చూసుకుంటే ఎంతగా ఆలోచన చేసినా కూడా ప్రేమ విశేషంలో వీళ్ళకి చాలా నష్టాలే కానీ లాభాలు అనేది ఉండదు. కాబట్టి ప్రేమ విశేషాల్లో చాలా జాగ్రత్త పాటించాలి. మనం ప్రేమించేటప్పుడు 3 తరాలు అటు 3 తరాలు ఇటు పెళ్లి చేసుకునేటప్పుడు మనం ఎట్లా ఆలోచిస్తాము? అందువల్ల మనం ప్రేమించేటప్పుడు కూడా మనం ఆలోచన చేయాలి. వాళ్ళ ఎలాంటి వాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్ ఏమిటి, ఎలాగ ఉంటుంది, మరి మన దగ్గరికి వస్తే మనల్ని మంచిగా చూసుకుంటుందా, మన అమ్మ నాన్న కుటుంబాన్ని మంచిగా చూసుకోగలుగుతా అనే ఒక అండర్స్టాండింగ్ అనేది మనం తెలుసుకోవాలి. ఒక అండర్స్టాండింగ్ మనం తెలుసుకోకుండా గుడ్డిగా ప్రేమించినట్టుగైతే అది దక్కదు. దానివల్ల అన్ని నష్టాలే ఉంటాయి కానీ లాభాలు ఉండదు. ప్రేమ అనేది మన మనసులో నుంచి రావాలి. 4 సినిమాలకి 4 పార్కులకు పోయి తిరిగి వస్తే అది ప్రేమ కాదు. కాబట్టి ప్రేమ అనేది అదొక భగవంతుడు ఇచ్చిన ఒక సృష్టి. కాబట్టి దాన్ని మనం కరెక్ట్గా దాన్ని అమలు చేసుకుంటేనే లైఫ్ లాంగ్ వరకు మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. దాన్ని ఎక్కువగా అండర్స్టాండింగ్ చేసుకోకుండా ఏం కాదులే అనుకుంటే దాంట్లో ఎన్నో బాధలు ఉంటాయి. ఎందుకంటే సంసారం అనేది మామూలు విషయం కాదు. సంసారం ఎదలేమంటారు పెద్దవాళ్ళు. సముద్రాన్ని ఎదొచ్చు కానీ సంసారం ఎదలేమంటాము. కాబట్టి సంసారం అంటే చిన్నదే కదా, ఎదొచ్చు కదా అని అనుకుంటారు చాలామంది. కానీ సంసారం చాలా పెద్దది, సముద్రం కన్నా పెద్దది. ఎందువల్లంటే సముద్రం మించింది సంసారం. అలాగా మన సంసార విశేషాల్లో చాలా జాగ్రత్తలు, చాలా విధానాలు కొన్ని తీసుకునేట్టుగైతే మీ కుటుంబం మంచిగా ఆరోగ్యము, కుటుంబము, మనశ్శాంతి మీకు కలుగుతుంది. మీరు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు మీరు తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. కాబట్టి ఎన్నో రోజుల నుంచి పడ్డ మీరు గ్రహస్థితి అనేది కొంచెం అనుకూలంగా లేని దాని వలన కొన్ని రోజులు మీరు ఇబ్బంది అవుతున్నారు. ఆ ఇబ్బంది అయిన దాని వలన కొన్ని అష్టదిబ్బంధన కుబేర గ్రహదోష నిబంధన వలన అలాంటి గ్రహాలు కొన్ని సంభవిస్తుంటాయి. మనకి నచ్చని వాళ్ళు కొంతమందికి మనకు పూజ చేపిస్తుంటారు. ఆ ఎఫెక్ట్ మనకు తగిలింది అనుకోండి, ఆ కన్ను దిష్టి కానీ ఆ అష్టదిబ్బంధన ఇలాంటివి మనకు తగిలింది అనుకోండి, మనం ఎదగలేము. ఎన్ని కోట్లు సంపాదించినా కూడా యథావిధిగా పడిపోతుంటాము. కాబట్టి దాని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు తప్పకుండా మాకు సంప్రదించినట్టుగైతే మీకు ఎలాగో అది ఏమి ప్రాబ్లం, మీ ఒంట్లో ప్రాబ్లమా, మీ ఇంట్లో ప్రాబ్లమా, మీ ఇంట్లో ఉండవలసిన వాళ్ళు మీ ఫ్యామిలీలో ఉండవలసిన వాళ్ళకి ఎవరి మీద ఉంది, అసలు విషయం ఏమిటి అనేది మీకు అన్ని విషయాలు మీకు వివరంగా మేము చూసి ఆశతూసి మీకు అన్ని విషయాలు చెప్పగలుగుతాము. కాబట్టి మీరు తప్పకుండా ఈ నెంబర్కి సంప్రదించండి. సర్యోజన సుఖినో భవంతు. ఓకే, చూసారు కదండి. మీకు ఇంకేమైనా సందేహాలు కానీ ఇంకేమైనా ఉండుంటే అవి మన కోయిదొర శ్రీనివాసరాజు గారిని ఖచ్చితంగా సంప్రదించండి. కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఖచ్చితంగా కాల్ చేసి మీ సందేహాలు కూడా నివృత్తి చేసుకోవచ్చు. శ్రీ గురుభ్యో నమః.